చిన్న వచనం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. फिलिप्पी की किताब 4th अध्याय 4था वचन, छोटा वचन है. अपन ध्यान करेंगे, ఆలోచిద్దాం. ప్రభు ఈ చిన్న సంఖ్యతో దేవుడు మనతో ఏం మాట్లాడతాడో. ఫిలిప్పీ 4వ అధ్యాయం 4వ వచనం. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడు, మరలా చెప్పుదును ఆనందించుడి. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వాధికారి, సృష్టికర్త, పరలోకపు తండ్రి, ప్రభ నాయన నీకు వేలాది వేలాది స్తోత్రములు నాయన. ప్రభ ఈరోజు పరిశుద్ధ దినం, నీ పాదాల సన్నిధానంకి వచ్చినాం నాయన. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడు నాయన. నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపడుతూ నీవు మాట్లాడు ప్రభ. నీవు మాతో మాట్లాడతావని నమ్ముతూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామం బట్టి వేడుకుంటున్నాం తండ్రి, आमीन। प्रभु में सदा आनंदित रहो। मैं फिर कहता हूँ आनंदित रहो। ప్రభు మాట్లాడుతూ ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్తున్నాను ఆనందించుడి. పౌలుస్ ద్వారా ఫిలిప్పీకి సంఘంకు చెప్తున్నాడు. ఫిలిప్పీ సంఘం బోల్తే ఖుష్ రావు, ఫిర్ ఎక్ బార్ బోల్తో ఖుష్ రావు. ఆనందించుడి, మరలా చెప్తున్నా ఆనందించుడి. మనం అందరం ఆనందంతో ఉండాలని దేవుని చిత్తం. దేవుని దగ్గరికి వచ్చిన మనము ఆనందంతో దేవుని దగ్గరికి రావాలా. ఆయన ఆరాధిస్తానికి ఆనందంతో రాలా. ఖుషిసే అనే దుఃఖిసేనే. మరి మనకు ఆనందం ఎట్లా దొరుకుతుంది? ఆనందం ఎట్లా దొరకాల మనం? ఆనందించుడి, మరలా చెప్తున్నాను ఆనందించుడి. ఆనందం. దేవుడు మనము ఆనందంగా ఉండాలంట చూస్తున్నాడు, సుఖంగా ఉండాలంట చూస్తున్నాడు. మనకు కావాల్సిన అక్కర్లన్నీ తీరుస్తా అంటున్నాడు. మనం ఆనందంతో సుఖంతో ఉండాలా. మరి ఆనందం ఎక్కడ దొరుకుతుంది మనకు? దేవుని సన్నిధానంలో మనకు ఆనందం దొరుకుతుంది. ప్రభు దగ్గరికి వస్తే ప్రభు के సన్నిధి में आने से आनंद मिलता है. మనం ఇంటికాడ ఉంటే ఆనందం దొరకది. ఆనందం ఎక్కడ దొరుకుతుంది? మనం ఆనందంతో ఉండాలా. కానీ మనం చాలా మంది अपन खुशी से रहना है प्रभु सोचते हैं, मगर अपन दुखी रहते हैं. दुखी क्यों रहता है? दुखम मन के ఎందుకు వస్తుంది? दुखी क्यों होते हैं अपन? प्रभु बोलते हैं आनंद से रहो, खुशी रहो, खुशी खुशी से आ जाओ. కీర్తనలు 100 లేయమంటారు. సమస్త జనులారా యెహోవాను సన్నుతించుడి, సంతోష గానములతో ఆయన గుమ్మంలో ప్రవేశించుడి, ఆయనను ఆరాధించుడి. సంతోషంతో వచ్చి ఆయనను ఆరాధించాలా. సంతోషం సంతోషం ఎప్పుడు వస్తుంది? మనకు అన్ని మంచిగా ఉంటేనే మన సంతోషం. सब चीज अच्छा रहेगा तो खाने को खाना, पहनने को कपड़ा, रहने को बंगला, सब रहेगा तो अपन खुशी रहते. कुछ नहीं रहेगा तो ఏం లేకుంటే ఎప్పుడు సనుకుంటా ఇది లేదు అది లేదు అది లేదు. దుఃఖం దుఃఖం ఎందుకు వస్తుంది? दुख क्यों होता है? और प्रभु बोलते तुम आनंद से रहो. फिर से बोलता हूं आप आनंद से रहो. प्रभु की सन्निधि में खुशी खुशी से आ जाओ, उसकी आराधना करो, उसकी स्तुति करो. इसके ऊपर अपन थोड़ा वचन ध्यान करेंगे. కొన్ని వచనాలు ప్రభు మనతో మాట్లాడును గాక. మనం ఆనందంతో ఉండాలని ప్రభు కోరుతున్నాడు. దుఃఖంతో ఉండాలంట లేదు. బాధలతో వచ్చి మనం దేవుని ఆరాధించాలంటే ఆయనకి ఇష్టం లేదు. కానీ బాధలు ఎట్లా వస్తున్నాయి? పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని వచనాలు జ్ఞాపకం చేసుకొని మనం ఆరాధిద్దాం. ఇర్మియా ప్రవక్త చెప్తున్నాడు 9వ అధ్యాయం 24వ వచనం. ఇర్మియా की किताब 9वां अध्याय 24वां वचन. सब लोग अपना अपना निकाल के देखिए. అక్షయించువాడు దేనిని బట్టి అక్షయింపవలెననగా భూమి మీద కృప చూపుతూ నీతి న్యాయములు జరిగించుతున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అక్షయింపవలను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిస్తున్నాడు. దేవుడు సెలవిస్తున్నాడు. దేవుడు సెలవిస్తున్నాడట. ఆయననట నీతి న్యాయములు జరిగించు దేవుడు. నీతి న్యాయములు జరిగించే యెహోవా అని చెప్తున్నాడు. परंतु जो घमंड करे वो इस बात का घमंड करे कि वह मुझे जानता और समझता है कि मैं ही वो यहोवा हूँ जो पृथ्वी पर करुणा, न्याय और धर्म के काम करता है, क्योंकि मैं इन्हीं बातों से प्रसन्न रहता हूँ. న్యాయాలు జరిగించే దేవుని దగ్గరికి మనం వచ్చినాం. కృప చూపుతూ న్యాయం జరిగిస్తాడు. जिस परमेश्वर के पास अपन आता है वो न्याय करने वाला परमेश्वर है और कृपा दिखाने वाला परमेश्वर है. సైలెన్స్ ప్లీజ్. ఇర్మియా ప్రవక్త ఇశ్రాయేల్ ప్రజలతో అంటున్నాడు,
వాళ్ళు ఏం చేస్తున్నారట? పాపం చేస్తున్నారు. పాపం చేసి దుఃఖకాంతులు అవుతున్నారు. पाप करके क्या कर रहे हो लोग? दुखी हो रहे. ప్రభు బోల్తే तुम खुश रहो, ఆనందంతో ఉండి, మరలా చెప్తున్నా ఆనందంతో ఉండి అంటున్నాడు. కానీ వీళ్ళు పాపం చేసి దుఃఖక్రాంతులు అవుతున్నారు. దేవుడు ఇష్టపూర్వకంగా ఎవరిని దుఃఖపరచాడు. మనిషి తన పనుల మన సొంత పనులు సొంత ఆలోచనతో మనిషి ఏమైపోతున్నాడు? దుఃఖం తెచ్చుకుంటున్నాడు. దేవుడు ఎవరికి దుఃఖం తీసుకురాడు. పరమేశ్వర్ కిసుకు దుఃఖ నై దేతా హై. మనం మన సొంత క్రియల చొప్పున శరీర ఆశలతో ఈడ్చబడి దుఃఖంలోనికి పోతున్నాం. ఒక అతను ఒక అమ్మాయిని చాలా మంచిగా ప్రేమిస్తాడు. చాలా ప్రేమించి ఐఫోన్ ఇస్తాడు, 1.5 లక్ష ఏదైతే అది ఇస్తాడు. ఆమె ఆయనతో ప్రేమించినట్టు ఉంటుంది. ఇద్దరు ప్రేమతో సంతోషంగా ఆనందంతో ఉన్నారు. ఈ మనిషి పైసలు అయిపోతాయి. इस आदमी का पैसा खत्म, लड़की गायब. అయిపోయినా ఆనందం ఎటు? ఆమె పోయినాక ఇక ఈయన ఏడుతున్నాడు. అరే ధోకా దియా, ధోకా దియా. అరే ఏం ధోకా దియా? పైస ఉన్నంతసేపు ప్రేమ, బెల్లం ఉన్నప్పుడు ఈగలాలి. బెల్లం పోయిందంటే ఖతం. పైసా హై జబ్ తక్ సబ్ హై. దుఃఖం వాళ్ళు కొని తెచ్చుకున్నారు. ఇతడే తెచ్చుకున్నాడు కదా, ఇతడే తెచ్చుకున్నాడు. ఇంకోళ్ళు తెచ్చుకున్నారు. ఒక ఆయన దగ్గర పైసలు పక్కున్నాయి. పక్కాతం రోజు తాగుతాడు, తింటున్నాడు మటన్ బిర్యానీ, రోజు పార్టీలే, రోజు స్నేహితులను తోలుకొచ్చుకున్నాడు. తాగుడు తినుడు దే మజా. ఒక దినం రోగం వచ్చింది, డైజెషన్ సిస్టమ్ ఖరాబ్ అయిపోయింది, లివర్ ఖరాబ్ అయిపోయింది, కామిళ్ళు వచ్చినాయి. దుఃఖం వాళ్ళు తెచ్చుకున్నారు. దుఃఖం ఎవరు తెచ్చుకున్నారు? మనమే తెచ్చుకున్నాం అన్నట్లు. पैसा ज्यादा आया, पिया खाया मजा किया, एक दिन बीमारी आ गया, लीवर खराब हो गया, डाइजेशन सिस्टम एफेक्ट हो गया, रो रहे. ప్రభు बोल रहे ఆనందించుడి, మరలా చెప్తున్నా ఆనందించుడి. వీళ్ళేమో దుఃఖం ఎవరు తీసుకురారు? మనమే. ఇశ్రాయేల్ ప్రజలకు ఇర్మియా ప్రవక్త చెప్తున్నాడు, దేవుణ్ణి ఆనందపరుచుండ్రి. దేవుడు ధనం ఇస్తే దాన్ని సరి అయిన విధంగా ఉపయోగం చేసుకోండి. దేవునికి అనేక ప్రేమ ఎవరు లేదు. ఇప్పుడు బ్రదర్ చెప్తున్నాడు, ప్రభు ప్రాణం విడిచినప్పుడు ఏమైంది? భూకంపం కలిగింది, చనిపోయిన వాళ్ళు తిరిగి లేచిండ్రు, అడ్డతేరా కిందికి మీద చినిగిపోయింది. దేవుణ్ణి ఆరాధిస్తానికి నన్ను ఇక్కడికి తీసుకొచ్చిండు. ఒకప్పుడు మనం ఆరాధించలేకపోతుండే, ఇప్పుడు దేవుడిని స్వయంగా వచ్చి మనం ఆరాధిస్తున్నాం. ప్రభా నా తప్పులు క్షమించు, నా అవిధేయత స్థితి మన్నించు ప్రభా, నేను ఆనందంతో ఉండాలనుకుంటా. దేవుడు ఆ అచ్చనంలో లాస్ట్కి ఏమన్నాడు? అట్టి వాటిలో నేను ఆనందించువాడనని ఏవో సెలవిస్తున్నాడు. నీతి న్యాయములు జరిగించే దేవుడు, కృప చూపే దేవుడు. నీ ఆరాధన మంచిపడి నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ ఇంటిని ఆశీర్వదిస్తాడు, నీ పిల్లల్ని ఆశీర్వదిస్తాడు, నీ కుటుంబం ఆశీర్వదిస్తాడు. నీతి న్యాయములు జరిగించే దేవుడు, కృప చూపే దేవుని దగ్గరికి మనం వచ్చినాం. మనము తప్పులు చేసి మనం దేవుని యథార్థంగా ఆరాధించక దుఃఖము బాధలో బాధపడి దేవుని దగ్గరికి దుఃఖంతో వచ్చి ఏం లాభం? కొందరు బలవంతంగా వస్తారు, అబ్బో రావాలని. రాకుంటే ఫోన్ చేస్తాడు, ఫోన్ చేసినాక ఇక ఏం చెప్పాలా? అత్తున్న దేవుని దగ్గరికి. మనుషులకు భయపడతావు, దేవునికి భయపడు కదా. అంటే దేవుని దగ్గరికి రావడానికి ఆనందం లేదు, సంతోషం లేదు. నువ్వు ఇట్లా బలమీటికి వచ్చి దేవుని దగ్గర కూర్చుండి ప్రభా దుఃఖం. ప్రభా అంటాడు ఆనందించుని, మరలా ఆనందించు. आनंदम देवड़ एवरो तेलुसुकोरी परमेश्वर कौन है पहचान लो खुशी देने वाला परमेश्वर है अपन गलत करके नीति न्याయం జరిగించే దేవుడు మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనంలో అంటున్నాడు ఏ పాని మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనంలో మనుషుడా ఏది ఉత్తమమో నీకు తెలియజేస్తున్నా న్యాయంగా ప్రవర్తిస్తూ నా దగ్గర ఏమి తీసుకొని వచ్చినావు నువ్వు నా దగ్గరికి ఇంతే కదా నేను అడుగుతున్నా అంటున్నాడు మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేస్తున్నా
నా ముంగట న్యాయంగా ప్రవర్తించు, యథార్థంగా ఆరాధించు. ఇంతే కదా నేను నిన్ను అడుగుతున్నా. हे मनुष्य, वह तुझे बता चुका है कि अच्छा क्या है, और यहोवा तुझसे इससे छोड़ और क्या चाहता है कि तू न्याय से काम करे और कृपा से प्रति रखे और अपने परमेश्वर के साथ नम्रता से चले। నా దగ్గర బరాబర్ ప్రవర్తించట దేవుడు చెప్తున్నాడు. మనుషుడా, నేనేం ధనము ధాన్యం అడుగుతలేను, నీ హృదయం నాకు ఇయ్యు. నీతి న్యాయములు జరిగించే దేవుడు. నువ్వు దేవుని దగ్గర న్యాయంగా ఉండు, ఆనందంతో నీ ఇల్లు లింపుతాడు, నీ కుటుంబం లింపుతాడు. దేవుని మాటలు ఇవి నాయి కావు. పౌలు అంటే అంటున్నాడు, దేవా ఇతని జ్ఞానం ఇయ్య అంటే చెప్తున్నాడు. పౌలు ప్రార్థన చేస్తాడు ప్రతి ఒక్కరి గురించి. యోబుకు శ్రమలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి. యోబు భార్య ఏమంటారు? దేవుణ్ణి దూషించి మరణంగా అంటున్నది. అతని సహోదరులు ఏమంటున్నారు? చనిపోయిగా ఏమున్నది, ఇంత పెద్ద బీమారు వచ్చింది. కానీ యోబు, వాళ్ళు దేవుణ్ణి గంతే ఎరుగుతారు. కానీ యోబు దేవుని సరిగ్గా తెలుసుకున్నాడు. యోబునే పరమేశ్వరకు బరాబర్ పైచానా. సుఖమిస్తే ఆనందిస్తావు, దుఃఖమైతే దేవుణ్ణి నిందిస్తా. మన దేవుడు ఎవరో తెలుసా? మరణించి తిరిగి లేచిన దేవుడు. ఇట్లా ఎవ్వరు లేరు లోకంలో. నా దేవుడు సజీవుడు, మరణించి 3వ దినంలో తిరిగి లేచిన దేవుడు. నన్ను కష్టాల్లో ఉన్నా కదా, ఇవాళ బాధల్లో ఉన్నా కదా, శ్రమల్లో ఉన్నా కదా, దేవుడు నన్ను అందులోకెళ్ళి బయటికి తీస్తాడు. నేను ఆనందిస్తా నా ప్రభు గురించి. నా ప్రభు కొన్ని రోజులు శ్రమలు ఇచ్చిండొచ్చు, నీకు ఇచ్చిండు, నాకు ఇచ్చిండు, మనకి ఇచ్చిండు. అందులోకి వెళ్ళి బయటికి తీస్తాడనే ధైర్యం మనకు ఉండాలా. యోబు అదే అంటున్నాడు. యోబు దేవుణ్ణి ఎట్లా ఎరిగిండు, ఆయన భార్య, అతని స్నేహితులు ఎట్లా దేవుణ్ణి परमेश्वर का अपन किस तरह से जाना है. वो जीता जागता परमेश्वर है. ఆయన కష్టాలలోకి వెళ్ళి బయటికి తీసే దేవుడు, బాధల్లోకి వెళ్ళి బయటికి తీసే దేవుడు. ఈరోజు నీ ఇంట్లో కష్టం ఉండవచ్చు, ఇంట్లో నీకు బాధ ఉండవచ్చు, అందులోకి వెళ్ళి బయటికి తీసే దేవుడు అని ఈరోజు దేవుని వాక్యం చెప్తున్నది. ఏ దేవుణ్ణి ఆరాధిస్తానికి వచ్చినాం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనంలో ఏమంటున్నాడు చూద్దాం. మేము సేవించుతున్న దేవుడు మండుతున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయన రక్షించకపోయినను ఓకే. షద్రాక్ మేషాక్ అబేద్నెగో అంటున్నారు, మా దేవుడు ఏమై ఉన్నాడు? మేము సేవించు దేవుడు మండుతున్న వేడి గల ఈ అగ్నిగుండంలో నుంచి మమ్మలను రక్షించే దేవుడు. ఏ దేవుణ్ణి అయితే నేను ఆరాధిస్తున్నా కదా, ఆయన నన్ను కష్టాల్లో నుంచి, బాధల్లో నుంచి, శ్రమల నుంచి బయటికి తీసే దేవుడు. जिस परमेश्वर को मैं आराधना कर रहा हूं ना, आज मैं दुख में हूं, कष्ट में हूं, उसमें से बाहर निकालने वाला परमेश्वर के पास हमारा परमेश्वर जिसकी हम उपासना करते हैं, वह हमको उस धधकते हुए भट्टे की आग से बचाने की शक्ति रखता है. वरन हे राजा, वह हमें तेरे हाथ से भी छुड़ा सकता है. నా దేవుడు నన్ను రక్షించే దేవుడు. ఈ మండుతున్న అగ్నిలో నుంచి నన్ను బయటికి తీస్తాడు. ఈ ఇన్ని కష్టాలు, బాధలు, శ్రమలు నాలో ఉన్నాయి, అందులోకి వెళ్ళి బయటికి తీసే దేవుని దగ్గర నేను ఆరాధిస్తున్నా. ఇవాళ ఆయన నన్ను అందులోకి బయటికి తీస్తాడు. అట్టి ఆరాధన మనం చేస్తే దేవుడు ఆనందిస్తాడు. మన ఆరాధన చూసి, ఆరాధన అట్లా ఉండాల. నా దేవుడు గొప్ప దేవుడు. ఈరోజు నాకు శ్రమలు ఉన్నాయి, నాకు బాధలు ఉన్నాయి, అందులోకి బయటికి తీసుకొస్తాడు అనే ఒక నిరీక్షణ నాకు ఉండాలని వాక్యం చెప్తున్నది. దావీదు మహారాజు 23వ కీర్తనలు ఏమంటాడు? యెహోవా నా కాపరి, నాకు లేం కలగది. ఆయన గొర్రెల కాపరి, ఆయన రాజుని చేసిండు. ఆయన ఏమంటున్నాడంటే, నా కాపరి, ఆయన గొర్రెల కాపరిని నన్ను రాజుని చేసిండు, సింహాసనం మీద కూర్చుండబెట్టిండు. ఈ మాట ఎప్పుడు అంటున్నాడు తెలుసా? ఆయన కుటుంబం, ఆయన కొడుకే ఆయన చంపతందుకు బయలుదేరాడు. ఖుద్ కా బేటా ఉస్కో మారనేకు నికలా, కుటుంబం విరుద్ధమైంది. అప్పుడు ఆయన అంటున్నాడు, దేవా నువ్వు నా కాపరి, यहोवा मेरा चरावा है, मुझे कुछ घटी ना होगी. నువ్వు నన్ను కాపాడుతావు. భలే నా ఇంటోళ్ళు నాకు శత్రువులు అయిన రచ్చు, నా పక్కోళ్ళు నా శత్రువులు అయిన రచ్చు. నేను మంచిగా బతికితే నా పక్కోళ్ళు నా మీద ఏడుతున్నారు, నా పక్కోళ్ళు నా మీద పన్నాగం పన్నుతున్నారు. అరే ఈయన బోధ చేస్తాడు, ఈయన ఇంట్లో చూసినావా ఎట్లున్నది అనేటోళ్ళు ఉన్నారచ్చు. కానీ నాకు ఒక్కటి తెలుసు, నా దేవుడు నా కాపరి,
నన్ను కాపాడతాడు. ఇవాళ నేను కష్టాల్లో ఉన్నానచ్చు, బాధల్లో ఉన్నచ్చు, అందులోకెళ్ళి బయటికి తీసే దేవుడు అని ఈరోజు మనం దేవుని జ్ఞాపకం చేసుకుంటాం. దావీదు మహారాజు ఆ రకంగా జ్ఞాపకం చేసుకుంటున్నాడు. శద్రక్ మేషక్ అబేద్నెగో అగ్నిగుండంలో పడ్డా కానీ నా దేవుడు సమర్థుడు, నన్ను సరిచేస్తాడు అంటున్నాడు. ఆనందించుడు మరలా చెప్తున్నా, ఆనందించమని చెప్తున్నాడు. జెఫన్యా ప్రవక్త ఏమంటున్నాడు చూద్దాం ఒకసారి. జెఫన్యా ప్రవక్త 774 పేజ్. జెఫన్యా ప్రవక్త 3వ అధ్యాయం 17వ వచనంలో ఏమంటున్నాడు ఆయన? నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మల్ని రక్షించును, ఆయన బహు ఆనందంతో నీ అందు సంతోషించును, నీ అందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందరి సంతోషం చేత ఆయన హర్షించుతున్నాడు. నీ అందరి సంతోషంతో ఆయన ఆనందిస్తున్నాడు. దేవుడు ఇన్ని శ్రమలు వచ్చినా, ఇన్ని బాధలు వచ్చినా, ఇన్ని కష్టాలు వచ్చినా కానీ నువ్వు దేవుని నచ్చి ఆరాధిస్తున్నావు. దేవుడు సంతోషిస్తున్నాడు. దేవుడు సంతోషిస్తున్నాడు మన ఆరాధనను చూసి. ఆనందంతో నచ్చి ఆరాధిస్తాం, సంతోషంతో నచ్చి ఆరాధిస్తాం, దుఃఖంతో ఆరాధించద్దు. భలే శ్రమలు ఉన్నాయచ్చు, బాధలు ఉన్నాయచ్చు, అందులోకెళ్ళి బయటికి తీస్తాడు. కానీ కొన్ని దుఃఖాలు మన సొంత చేతులతో చేసుకుంటాం. ప్రభా, శరీరంలో ఉన్న ప్రభా నాతో తప్పైంది, ఆ తప్పుకు బదులు నేను శిక్ష పొందినా, ఇప్పుడు దుఃఖంలో బాధలు ఉన్నా, నన్ను క్షమించని ప్రభుని అడగాల. ప్రభు మన ఆరాధన అంగీకరిస్తాడు. కొన్ని తప్పులు మనతోనే అవుతాయి. దేవుని ఆరాధించకన్నా ముందు ఇంటికి పోతాం. ఇప్పుడు 6 దినాలు మనం ఇంటికాడు ఉంటాం. అప్పుడు మనతో కొన్ని తప్పులు అవుతాయి. దాంతో మన బాధలు శ్రమలు పొందుతాం. కానీ దేవుడు లేదా మన యోగ్యత అయోగ్యత చూడాడు, మన మనసు చూస్తాడు. పశ్చాత్తాపడి ప్రభుని అడగాల. ప్రభు ఈ తప్పులు నాతో అయినాయి, నన్ను క్షమించు అని మనసు పూర్వకంగా దేవుణ్ణి ఆరాధించాలా. ప్రభు మన ఆరాధన అంగీకరిస్తాడు. లాస్ట్కు ఒక వచనం చదివి మనం ఆరాధిద్దాం. లాస్ట్కు మీకా की किताब 7वां अध्याय 18वां वचन पढ़ के अपन आराधना करेंगे. 7-18 తన స్వాస్థ్యంలో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు. దేవుడైన నీతో సమానుడైన దేవుడున్నాడు, ఆయన కనికరం చూపుటయందు సంతోషించువాడు కనుక నిరంతరము కోపముంచడు. अपना परमेश्वर जो है ना, अपने ऊपर కోप नहीं रखता है. మన మీద కోపం పెట్టుకోడు. ఆయన ఎప్పుడు ఏం చేస్తాడట? క్షమించుతాడట. तेरे समान ऐसा परमेश्वर कहा है जो अधर्म के क्षमा करे और अपने निज भाग के बचे हुए के अपराध को ढांप दे. वह अपने क्रोध को सदा बनाए नहीं रखता क्योंकि वह करुणा से प्रीति रखता है. మన దేవుడు కృపగల దేవుడు, కనికరం గల దేవుడు, నీతి న్యాయములు జరిగించే దేవుడు. మనం చేసిన అతిక్రమములు, మనం చేసిన పాపములు, మనం చేసిన ప్రతి పాపమును క్షమిస్తాడు. క్షమాపణ అడిగితే, నువ్వు క్షమాపణ అడగకుంటే ఆయన క్షమించాడు. యూదా ఇశ్రాయేలు దేవుణ్ణి 30 ఎండినాళ్ళకి అమ్మేసిండు. క్షమాపణ అడగలేడు, ఉరి పెట్టుకొని చచ్చిపోయాడు. క్షమాపణ అడిగితే దేవా నాతో తప్ప. అదే పేతురు క్షమాపణ అడిగాడు. మనం తప్పులు చేస్తున్నాం, లోకంలో కలిసిపోతాం, ఏదో తప్పులు మనతో అవుతాయి. దేవా నాతో నీ తప్పులు అయినాయి ప్రభా, ఇప్పటి నుంచి నేను మంచిగా బతుకుతాను, నీ సన్నిధానంకి వచ్చినాం. నువ్వు దోషములు క్షమించే దేవుడావు, కృప చూపే దేవుడవు, కనికరించే దేవుడవు ప్రభా, నీతి న్యాయములు జరిగించే దేవుడవు. నా తప్పులు క్షమించు ప్రభా, నా అవిధేయత స్థితి మన్నించు. నీ దగ్గరికి వచ్చిన, నీ పాదాల సన్నిధానంకి వచ్చిన, నేను ఆరాధిస్తున్నా. నీతి న్యాయములు జరిగించే దేవుడు, కృప చూపే దేవుడు, న్యాయం జరిగించే దేవుడు. మన తప్పులు క్షమించి మన మీద కృప చూపి మనలను మన కుటుంబంను ఆశీర్వదిస్తాడు, మన ఇల్లును రక్షిస్తాడు. అట్టి రక్షకుని దగ్గరికి మనం వచ్చినాం. నీ యోగ్యత నీ అయోగ్యత అయిన చూడాడు, అందరినీ ఒక తీరంగా చూస్తాడు. కానీ నీ హృదయంలో నువ్వు పశ్చాత్తాపడుతున్నామా? మనం దేవుని దగ్గరికి మనం ఎట్లా వస్తున్నాం? ఆనందంతో వస్తున్నామా? దుఃఖంతో వస్తున్నామా? నిర్లక్ష్యంతో వస్తున్నామా? అయిష్టంతో వస్తున్నామా? దేవుడు చూస్తున్నాడు. సంతోషంతో వద్దాం, ఆనందించుడు. మరలా చెప్తున్నా, ఆనందంతో వద్దాం ప్రభు దగ్గరికి. మన తప్పులు ఒప్పుకుందాం, ప్రభు మనల్ని ఆశీర్వదిస్తాడు, మన కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. దేవుడి వాక్యం ఆమేన్.
భువి నీలు యేసయ్యా సరిపోల్చలేరు నీతో గనులైన వారిని నా నీతి సూర్యుడా భువి నీలు యేసయ్యా సరిపోల్చలేరు నీతో గనులైన వారిని రాజులకి మహారాజువు కృప చూపి దేవుడవు నడిపించే నజరేయుడా కాపాడే కాపరివి నా నీతి సూర్యుడా భువి నీలు యేసయ్యా సరిపోల్చలేరు నీతో గనులైన వారిని శ్రమలలో బహుశ్రమలలో ఆదరణ కలిగించెను వాక్యమే కృపావాక్యమే నను వీడని అనుబంధమై శ్రమలలో బహుశ్రమలలో ఆదరణ కలిగించెను వాక్యమే కృపావాక్యమే నను వీడని అనుబంధమై నీ మాటలే జలధారలై సంతృప్తినిచ్చెను నీ మాటలే ఔషధమై గాయములు కట్టెను నీ మాటి మధురం రాజులకి మహారాజువు కృప చూపి దేవుడవు నడిపించే నజరేయుడా కాపాడే కాపరివి నా నీతి స్తూర్యుడా భువి నీలు యేసయ్యా సరిపోల్చలేరు నీతో గనులైన వారిని సంగమై నీ స్వస్థమై నను నీ ఎదుట నిలపాలని ఆత్మతో మహిమాత్మతో నన్ను ముద్రించి ఉన్నావు నీవు సంగమై నీ స్వస్థమై నన్ను నీ ఎదుట నిలపాలని ఆత్మతో మహిమాత్మతో నన్ను ముద్రించి ఉన్నావు నీవు వరములతో ఫలములతో నీకై బ్రతకాలని తుది శ్వాస నీ సన్నిధిలో విజయం చూడాలని ఆశతో ఉన్నానయ్యా రాజులకి మహారాజు కృప చూపి దేవుడవు నడిపించే నజరేయుడా కాపాడే కాపరివి నా నీతి సూర్యుడా భువి నీలు యేసయ్యా సరిపోల్చలేరు నీతో గనులైన వారిని నా నీతి సూర్యుడా భువి నీలు యేసయ్యా సరిపోల్చలేరు నీతో గనులైన వారిని. థ్యాంక్ యూ. करेंगे रोमीला का राष्ट्र पत्रिका 6वां अध्याय 16 वचन. रोमा की किताब रोमियंस 6 अध्याय 16 वचन. లోబడుటకు దేనిని మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకొందురో అది చావు నిమిత్తముగా పాపమునకే గాని నీతి నిమిత్తముగా
విధేయతకే గాని దేనికి మీరు లోబడుతురో దానికే దాసులవుతురని మీరు ఎరగరా. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వాధికారి, సృష్టికర్త, పరలోకపు తండ్రి, ప్రభా నాయనా నీకు వేలాది వేలాది స్తోత్రములు. ఈ సమయంలో ప్రభా హెచ్చరిక భాగంగా ఈ దుర్బలు నిలబెట్టినావు. నీవు మాతో మాట్లాడు దేవా, నీవు మాతో మాట్లాడతావని నమ్ముతూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామం బట్టి వేడుకుంటున్నాం తండ్రి. आमीन। क्या तुम नहीं जानते कि जिसकी आज्ञा मानने के लिए तुम अपने आप को दासों के समान सौंप देते हो उसी के दास हो, चाहे पाप के जिसका अंत मृत्यु है, चाहे आज्ञाकारिता के जिसका अंत धार्मिकता है। ఏమున్నది లోబడుటకు? पापों को ఆ? లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగిస్తారో దానికి అది చావు నిమిత్తము, పాపంకే, నీతి నిమిత్తం విధేయతకే గాని దేనికి మీరు లోబడతారో దానికే దాసులు అవుతారట. దేనికి మీరు లోబడతారో దానికి दासुल किसको आप ये करेंगे? क्या लिखा है उसमें? आज्ञा किसका? इसको सौंपेंगे अपने आप। हाँ, अपने आप को आप किसको सौंपेगा उसका दास हो जाएगा. हाँ, మీరు దేనికి లోబడుతున్నారో దానికి దాసులు అవుతారు. पाप को या फिर పాపంకు లోబడితే మరణం, దానికి దాసులు అవుతారు. నీతికి అయితే धार्मिक బ్రతుకుతాం, పరలోకం చేరుతాం. దేనికి మీరు దాసులు అవుతారు? కిస్కా ఆప్ గులాం బన్నా చాతే इसको सौंपना चाहिए। అని దేవుని వాక్యం చెప్తున్నాను. మనలని అడుగుతున్నాడు దేవుడు. अपने को ही दिया चॉइस, आपको क्या चाहिए? क्या चूज कर आप पाप का भागीदारी बनना चाहते हैं तो मौत का नजदीक जाओगे और उसका गलत काम पीने का लिए, झूठ बोलने के लिए इस दुनियादारी में रहेगा तो तुम उसका दास हो जाएगा, है कि नहीं? अभी मेरा कॉलेज में मेरा फ्रेंड्स थे, आज कोई नहीं है मेरे साथ, मैं उनका दास नहीं हो गया. वो बोलते वो डेविड के पास जाए तो क्या मिलता है? वो एक कड़क चाय पिलाता है और भेज देते. हाँ, अपने को ऐसा मांगता है, गया रह गया होटल में बिठाना मांगता है, बहुत पिलाना मांगता है, खिलाना मांगता है. हाँ, 3-4 हजार खर्चा करने वाला हो रहा है तो वो मेरा दोस्त है. इसका पास गए तो कुछ देता नहीं, वो नहीं आता है मेरे पास. अंटे मैं उसका दास नहीं है. हाँ, अपन किसके लिए दास होता है उसका गुलाम हो जाता है अपन. हाँ, मैं प्रभु के बच्चों को आमंत्रित करता हूँ. प्रभु के बच्चे लोग मेरे पास आते हैं, बाइबल की वाचन करते हैं, बात करते हैं, चला जाता है. मैं उनके साथ खुश हूँ. हाँ, कुछ लोग दारू पीने वाला, खाने वाला, झूठ बोलने वाला, बेबिचारी, उनके साथ दोस्ती करते हो, उसका गुलाम हो जाता है. దేనికి మీరు లోబడతారో దానికి మీరు దాసులు అవుతారు. మనం ఓలకు దాసులమే ఉన్నాం. పరమేశ్వర్ अपने ऊपर ही छोड़ दिया है. మీరు దేనికి దాసులు అవుతారో, దేనికి లోబడతారో దానికి దాసులు అయిపోతారు. మనం ఓలకు లోబడుతున్నాము, తనకు తాను అప్పగించుకునాలా. దేవుడు మనకు బలవంతం చేస్తలేడు. నేను చెప్పినట్లని వినాలా, నేను చెప్పినట్లని చేయాలా, కూర్చున్నట్టే సీట్ అంటే సీట్ అంటలేదు. సర్వ సృష్టి గల దేవుడు సుఖ మనకేమి ఇచ్చిండు? फ्रीडम फ्रीडम दे दिया. परमेश्वर अपने को फ्रीडम दिया है. सृष्टिकर्ता ने, वो जबरदस्ती नहीं करता है. तुम गलत काम करता है, करो बेटे करो. हाँ, गलती का भुगतान क्या है? पाप है. पाप का मरण है. और जो अच्छा करता है वो भी मरता है, मगर वो परलोक प्रभु के पास जाता है, मगर वो ज्यादा साल जीता है. हाँ, తల్లిదండ్రులను సన్మానించాలి, దీర్ఘాయుష్యవంతులు అవుతారు అంటున్నారు. माँ बाप को जो डरता है वो लोग ज्यादा साल जीता है, दीर्घायुष होता है. प्रिंसिपल्स लिखा हुआ है. और प्रभु बोलता है अपने ऊपर ही छोड़ दिया है फ्रीडम. तुमको कैसा रहना है ऐसा रहो. अच्छा रहने का अच्छा रहो, बुरा रहने का है बुरा रहो. प्रभु ऐसा ये नहीं किया. ఆదాము అవ్వాలను ఆ పండు తినద్దు అన్నాడు, తిన్నారు, అయిపోయింది. ఆ తినద్దానంగానే ఆడ ఆపలేడు. उसका दिल चाह ललचाया, खाने का खाया और प्रभु से दृष्टि से दूर गया. प्रभु ने फ्रीडम दे दिया सबको. अच्छा रहने का तो अच्छा रहो, बुरा रहने का तो बुरा रहो.
సామెతలు 14వ అధ్యాయం 34వ వచనం. 34 చదువుతున్నా. नीति वचन 14 अध्याय. నీతి జనములు ఘనతకెక్కుటకు కారణము, పాపము ప్రజలకు అవమానం తెచ్చును. బుద్ధిగల సేవకుడు రాజుల కిష్టుడు, అవమానకరంగా నడుచు వాని మీద రాజు కోపించును. నీతి జనముల ఘనతకు ఎక్కుట కారణమవుతాడ, పాపము అవమానం తెస్తాడట. पाप काम करेगा, 34. पाप काम जाति की बढ़ती धर्म से ही होती है, परंतु पाप से देश के लोग का अपमान होता है. अच्छा करोगे आपका प्रशंसा होएगा, गलत काम करेगा अपमान हो जाएगा. అవమానం వస్తుంది. పాపం చేస్తే ఏమవుతాడట, అవమానం వస్తుంది. నీ శరీర కోరికలు నెరవేర్చుకుంటా నువ్వు పోతే అవమానం. నీకు అబద్ధం ఆడితే నీకు మంచిగా అనిపిస్తే అది అవమానం, ఒక దినం అవమానం వస్తుంది. నీతి కార్యాలు చేస్తే దేవుని దృష్టికి మంచిగా అవుతావు అని బైబుల్ చెప్తున్నది. ఘనత, నీతి కార్యాలు చేస్తే ఘనత, పాప కార్యాలు చేస్తే అవమానం. నీకేది కావాలా చెప్పు? ఎప్పుడు అబద్ధాలు ఆడాలా, మందికి దోకా ఇయ్యాలా, అవమానం. మంది అంటారు ఆ వ్యక్తే గింతిమేనయ్యే इंसल्ट. నువ్వు మంచి పని చేయు, దేవుని దగ్గర మంచిగా చేయు, నీతి కార్యాలు చేయు, నీకు ఘనత, దేవుడు ఘనత ఇస్తాడు. मेरे आप ही परीक्षा करो कि आप क्या कर रहे हो. नीति काम कर रहा, अच्छा काम कर रहे, प्रभु का काम कर रहे, लोग अपने को प्रशंसा करेंगे. और प्रभु अपने को आहिस्ता आहिस्ता उन्नति देता है. పాప కార్యాలు చేస్తే అబద్ధ ఎన్ని దినాలు నడుస్తుంది నీ అబద్ధ కార్యాలు, ఎన్ని దినాలు నడుస్తుంది నీ మోసపు కార్యాలు, ఎన్ని దినాలు? ఒక దినం అది దానికి జవాబు ఉంటుంది. అవమానం అచ్చుడు ఖాయం అని దేవుని వాక్యం చెప్తుంది. बाइबल स्पष्ट बोल रहा है, अच्छा काम करेगा तुमको नाम अच्छा रहेगा, गलत काम करेगा तुम्हारा नाम खराब हो जाएगा. अरे गाल अरे 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 ओह ఏం పనికి మాలిన మనిషి, గాయన మాట మీద విశ్వాసం పెడతావా? అరే ఓ ఇన్సాన్ అయితే గట్లా మంచి కార్యాలు చేయు, పేరు సంపాదించుకుంటావు. నీతి కార్యాలు చేయు, దేవుని పుస్తకాల్లో నీ పేరు రాయబడుతుంది. నువ్వే పరీక్షించుకో. ఎవరు నీకు చెప్పేటోళ్ళు లేరు. నీకు నరకం పోయేది మంచిగా అనిపిస్తుంది, నరకంకో. పరలోకం చేరాల తండ్రి కుడిపార్చాలని నీకు కూర్చుండాలంటే నీతి కార్యాలు చేయు, దేవునికి భయపడు, ఆనందంతో దేవుని సన్నిధానంకు రా, ఘనతకి ఎక్కుతావు, లేకుంటే అవమాన పాలవుతావు అని దేవుని వాక్యం చెప్పి ఆఖరి ఒక వచనం చదువుదాం. పేతురు 1:14 వచనం, లాస్ట్ 14:16. నేను పరిశుద్ధంగా ఉన్నాను కనుక మీరు సుఖ పరిశుద్ధంగా ఉండాలని రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధులై ఉన్న ప్రకారం మీరు సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండు. ఇది ఎప్పుడు చదువుకుంటాం? దేవుడు అంటున్నాడు, ప్రభు बोलते मैं पवित्र हूं तुम भी पवित्र रहो, परिशुद्ध रहो करके प्रभु का वचन बोल रहा है. इस दुनियादारी में से बाहर जाओ. ये दुनियादारी में क्या है? सब गलत काम, गलत बात, అబద్ధాలు, మోసం ఉంటాయి అని చెప్తున్నాడు. నీ నీ ఆశలు, మనిషికి ఆశలు, आदमी को क्या आशा रहता है? कैसा धनवान बनने का, कैसा बड़ा आदमी बनने का, करोड़पति बनने का, ये सब रहता है आशा. और उस आशा को मार डालो बोलते हैं. మీ కుండిన ఆశల అనుసరించక ప్రవర్తించగా మిమ్ముని పిలిచేవాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరు పరిశుద్ధంగా ఉండుర్రి. తుమారా ఆశాకు మార్ డాలో. ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది. బగ్గ ధనవంతులు కాల, పైసా గల్లోలు కాల, కరోడుపతిలు కాల. ఇప్పుడు అదాని అంబానీ కానీ సూర్య ఇంకా పైసా గల్లోలు కావాలనుకుంటారు కదా. కానీ పరిశుద్ధంగా ఉండాలంటే ఓలకు లేదు. ఆ అంబానీ కొడుకుని పెళ్లి చేసిండు, ఈడ జియోది రేటు పెంచిండట. అంటే మన పైసలే బిచ్చమడుకొని పెళ్లి చేసి పెద్ద పెద్ద పేరు తెచ్చుకుంటున్నాడు. ఏమున్నది అందులో? మంది అందరూ అంటున్నారు జియోది రేటు పెంచిండు, అలా కొడుకుది పెండ్లు ఉండే కదా, ₹2 बढ़ा है आज इंसान से. क्या हो गया? तुम्हारा बेटे का शादी किया, दुनिया थूक रही है. అవమానం.
కదా. కానీ మన దేవుడు పరిశుద్ధుడు, మన పరిశుద్ధంగా ఉండాలి. మనకు ఒక్కళ్ళు డాగు పెట్టద్దు, వాళ్ళు నిందించద్దు, నిందాస్పదంగా ఉండద్దు అని ప్రభు చెప్తున్నాడు. ప్రభు అంటాడు నేను పరిశుద్ధంగా ఉన్నట్ల మీరు పరిశుద్ధంగా ఉండు. मैं पवित्र हूँ उस तरह तुम भी पवित्र हो, प्रभु बोल रहा है. हाँ, तुम्हारा आशाओं को मार डालो, क्या क्या करेगा? झूठ बोल के, गलत बोल के, दुनिया को लूट के कितना कमाएगा? एक दिन जाना ही है ये सब छोड़ के इधर ही. हाँ, फिर उधर हिसाब रहेगा. ప్రతి ఒక్కరు తన తన లెక్క చొప్పున లెక్క చెప్పాలా. 2 కొరింథీ 5వ అధ్యాయం 10వ వచనంలో ఉన్నది. నువ్వు చేసిన క్రియలు అవి మంచి అయినా సరే చెడ్డ అయినా సరే దేవుని న్యాయపీఠం మీద అతిథిలా వాడాలా. రక్షింపబడ్డావా? రక్షింపబడ్డా. బాప్తిజం తీసుకున్నావా? తీసుకున్నావా. రొట్టె రసం తీసుకుంటున్నావా. మరి ఇవన్నీ ఏంటి నీ కథలు? దేవుని న్యాయపీఠం దగ్గర ఒకటి నిలబడుతున్నది, భయపడాలా. మన ప్రభు పరిశుద్ధుడు, మనం పరిశుద్ధంగా ఉందాం. ఈ లోక ఆశలను మర్చిపోదాం. ఏం తీసుకొని పోం మనం. దేవుడు మన ఆరాధన, దేవుని సన్నిధానం, నువ్వు నేను చేసే పని దేవుడు ఆనందించాలా, సంతోషపడాలా. బలా నమ్మకమైన దాసుడా, నేను 10 దేశాలకు పెద్దని చేస్తా. ఆ విధంగా ఉండాలి. ఎట్లున్నాం? దేవుడు ఫ్రీడమ్ ఇచ్చాడు. ఫ్రీడమ్ दे दिया, कुछ भी करो, अच्छा करो तो अच्छा, बुरा करेगा बुरा. क्या कर रहे तुम? दिल से आने का, खुशी से आने का, आनंद से प्रभु के पास आशीष देगा. नहीं जबरदस्ती आएगा, नाम के लिए आएगा, प्रभु नाम के लिए तुमको खड़ा करेगा. जा जिंदगी भर वही गुलामी करते रहेगा. प्रभु अपने को खुशी देखना चाहता है, आनंद देखना चाहता है. चॉइस अपने को दिया है, अपनी चॉइस प्रभु दिया है. बेटा पैदा हो गया ना, जिंदा रखा ना, तेरे को जैसा मांगता ऐसा कर, मगर एक दिन उसका चुकाना है. मैं पवित्र हो, तुम भी पवित्र रहो, अच्छा रहो, लंबी आयुष दूंगा, खुशी दूंगा, अच्छा जीवन दूंगा. ప్రభు బోల్ రా. దేవుడి వాక్యం దీవించునుగా. ప్రార్థన చేసుకున్నాం. ఆమేన్. మహోన్నతుడా, సర్వాధికారి, సృష్టికర్త, పరలోకపు తండ్రి, ప్రభా నాయన నీకు వేలాది వేలాది స్తోత్రములు. ప్రభా ఈ పరిశుద్ధ దినంలో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినావు నాయన. పరిశుద్ధుడవు నాయన, మమ్మల్ని పరిశుద్ధంగా ఉండమని చెప్తున్నావు. ఈ లోకాశలను చంపమని చెప్తున్నావు. ఈ జీవడంబం, లోకపు ఆశలు, అబద్ధపు మోసపు జీవితం విడిచిపెట్టమని చెప్తున్నావు నాయన. వినిన మాటలు మా హృదయంలో దాచుకొని ఆ ప్రకారంగా జీవించడానికి సాయం చేయి నాయన. నీ వాక్యం సత్యం, నీ మాటలు సత్యం. దేవా ఆనందించమని చెప్తున్నావు, మరలా చెప్తున్నాను ఆనందించము. ఆనందం నీలో ఉన్నది నాయన, సంతోషం నీలో ఉన్నది. నీ మాటలు వింటే మాకు సంతోషం నాయన. నీ మాటలు వినకపోతే దుఃఖం, బాధ, కష్టం, అవమానాలు. దేవా ఎంత గొప్ప సత్యాలు మాతో మాట్లాడుతున్నావు నాయన. నీకు స్తోత్రములు. చేరి వచ్చిన మమ్మల్ని అందరిని ఆశీర్వదించుము. గ్రామంలో ఉన్నవారు తొందరగా చేర్చుము నాయన. నీ మందిరం నిండునట్టు సాయం చేయి నాయన. నీ రెక్కల తట్టు నుంచి భద్రపడు. మమ్మల్ని అందరినీ ఆదరించి దీవించి కాపాడు. మా ప్రార్థన అంగీకరించి మమ్మల్ని ఆశీర్వదిస్తావని నమ్ముతూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామం బట్టి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కల్గుగాక. అందరికీ